Paul says when he writes to the Thessalonians తెస్సలోనికలకు రాసిన పత్రికలో కూడా పౌలు ఈ విధంగానే చెప్తూ ఉన్నాడు. in 1 Thessalonians and chapter 1, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఈ విధంగా మనం చూస్తాం. he says, the word of God came to you and you have turned to God. 1 Thessalonians 1 and verse 9, you have turned or repented towards God away from idols. మొదటి తెస్సలోనిక 1:9 మనం చూసినట్లయితే, మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతునగు దేవునికి దాసులగుటకు మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. To serve a living God. What is an idol? ఇక్కడ విగ్రహం అంటే ఏంటి? An idol is anything that takes the place of God in your heart. నీ హృదయంలో దేవుని స్థానానికి బదులు ఏదైతే తీసుకుంటుందో అది ఏదైనా విగ్రహమే. It could be your health. అది నీ ఆరోగ్యం అయి ఉండొచ్చు. It could be your wealth. అది సంపద అయి ఉండొచ్చు. It could be your job. నీ ఉద్యోగం అయి ఉండొచ్చు. It could be your house. It could be your car. It could be your wife. It could be your children. నీ ఇల్లు అయి ఉండొచ్చు, కారు అయి ఉండొచ్చు, భార్య అయి ఉండొచ్చు, పిల్లలు అయి ఉండొచ్చు. It could be anything that takes the place of God in your heart. నీ హృదయంలో దేవుని స్థానానికి బదులు ఏదైతే తీసుకుంటుందో అదే విగ్రహం. Like Isaac took the place of God in Abraham's heart and God had to tell him to get rid of that idolatry. అబ్రహాము హృదయంలో దేవుని స్థానంలో ఇస్సాకు వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే అబ్రహాముతో ఆ విగ్రహాన్ని నువ్వు విడిచిపెట్టాలని చెప్పాడు. Turn to God from idols. విగ్రహముల నుండి దేవుని వైపునకు తిరగాలి. That's repentance. అదే మారు మనసు పొందటం అంటే. Turn to God from everything that prevents God from being up first and uppermost in your heart. నీ హృదయంలో దేవుడు ప్రథమ స్థానంలో ఉండకుండా ఏవైతే అడ్డుగా వస్తాయో వాటన్నిటి నుండి తొలగి దేవుని వైపు తిరగాలి. That is the